జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టడు. జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. డోలే డోలే సాంగ్ కి ఎలా వేయాలి? చిన్నపిల్లలాగా డోలే డోలే అలా. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది అంటే నేను ఒప్పుకుంటాను దానికి. 3 years లవ్, సడన్గా ఒక రోజులో బ్రేకప్. అనవసరంగా వదిలేసానని కాదు, కానీ ఇలా కాకుంటే బాగుండేది. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను. నేను మొగుడు వదిలేసారంటారా దీన్ని, ఇది ఏం చేసిందోరా. ఎవరున్నారు నీకు సపోర్ట్గా? మమ్మీ డాడీ. ఏమన్నారు? ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా హక్ చేసుకొని, కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్, జానీ లిరి వీళ్ళదే ఇష్యూ. అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు. ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడో నాకు అన్న. కొంచెమైనా బుర్ర ఉంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది. ఈ ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళాడంటే అబ్బా ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చాయని రాకుండా ఉండాల్సింది. సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్. ఏంట్రా బాబు యూట్యూబ్లో మొక్కుతో